బుల్లెమ్మా లే 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 పట్రా బుల్లోడా. ఏం బుల్లెమ్మా నేను సరిగ్గా రుబ్బుతున్నానా? ఏం బుల్లెమ్మా నవ్వుతుండవు? నాకు బువ్వ వంటం కూడా చేతావు. మా అయ్య వేదాంతి, పనులని తెలుసుంటే పెళ్ళాలు బాగా కాపురం చేస్తారా అని ఓడు. నీకు తెలవదనుకుంటా, ఇప్పుడు మగాడితో పోటీ చేస్తున్నారుగా ఆడోళ్ళు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. సావిత్రి ఏమైంది నీకు? ఇంకో టేక్ చేద్దాం డైరెక్టర్ గారు. సావిత్రి రెండో టేక్ అడగడం మొదటిసారి చూస్తున్నానమ్మా. కాన్సన్ట్రేట్ చెయ్యమ్మా. ఒక్క నిమిషం టైం ఇస్తారా? సరే ఓకే. బ్రదర్ అన్న దాంట్లో తప్పు లేదమ్మా. మొన్నెవరో లైట్ మ్యాన్ పిల్లలకి ఫీజు కట్టాలని డబ్బు అడిగితే 1000 రూపాయలు చెక్ రాసిచ్చాం. ఒక పేదవాడి సంవత్సరం ఆదాయం 1000 రూపాయలు. స్వయంగా నువ్వే ఆ స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టుంటే నేను సంతోషించేవాడిని. వాడు వ్యసనపరుడు, ఆ డబ్బు దానికే ఖర్చు పెట్టాడని నమ్మకం ఏంటి? సాయానికి కూడా కాపలా ఉండాలా? మన కష్టానికి కాపలా ఉండాలి, డబ్బుని గౌరవించాలి. ఆడవాళ్ళు ఆత్మగౌరవంతో బతకడానికి ఆర్థిక స్వాతంత్రం అవసరం. అది విచ్చలవిడి కాకుండా విచక్షణతో ఉండాలి. నువ్వు బాగుండాలనే మా తాపత్రయమంతా. ఈ పాటలో నీకు లిరుక్కుంటే బాగుంటుందని కవి గారిని కమలాకర్ వారు అడిగారట. ఎందుకండి, సావిత్రి కళ్ళతోనే పాడుతుంది కదా అని కవి గారు అన్నారట. మరి ఏది బుల్లెమ్మ? డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పండి. నాన్నగారు, అమ్మ చూడండి, నన్ను నెమ్మకూరు పంపనంటోంది. పరీక్షలు బాగా రాస్తే పంపిస్తానన్నది మీరే కదా. 10వ తరగతి పూర్తి చేశావు, చదువయ్యాక ఏమవుతావు చెప్తే పంపిస్తాం. పెద్ద స్టూడియో కట్టి నాన్నగారితో సినిమాలు తీస్తా. భేష్ భేష్. మా డేట్లు కావాలా ప్రొడ్యూసర్ గారు? చిన్నబావ చూడు, నీకే పోటీ వస్తున్నాడు. పర్వాలేదులే, మావాడేగా. మరి నేను వెళ్ళనా నాన్నగారు? వెళ్ళిదా. నిన్న వాహిని స్టూడియోలో సూర్యకాంతం నాకు తల్లి పాత్ర వేసింది. సన్నివేశంలో మొట్టికాయలు వేయమన్నారు, నెత్తంత వాసిపోయేలా. పోన్లేండి రేలంగి గారు, ఇంకో సినిమాలో మీ భార్య పాత్రలో వస్తుందిగా, అప్పుడు ఆ మొట్టికాయలేవో మీరే వేసేసరి. మన కృష్ణకుమారికి అర్థమైనట్లేదు. అమ్మాయి అప్పుడు కూడా సూర్యకాంతమే గుర్తుంది, మనకు అవకాశం అక్కడ ఇస్తుంది. బావగారు రండి రండి రండి, రేపు మీ పుట్టినరోజు. విందులు వినోదాల సంగతి ఏం చేశారు? తారక ఊరెళ్ళింది. నాకు కొత్త పిక్చర్ ఓపెనింగ్ ఉంది, అదే విందు అదే వినోదం. రామారావు గారు ఓసారి ఇలా వస్తారా? వస్తున్నా. నెక్స్ట్ పిక్చర్ లో సూర్యకాంతమ్మ భర్తగా నన్ను అడిగారండి. నెత్తి జాగ్రత్త. రేలంగి గారు, సిఎస్ఆర్ గారు ఈ రోజు మనకు లేరండి. సారథి వాళ్ళని, ఏవిఎం వాళ్ళని ఓ 4 గంటలు కావాలి, లాస్ట్ డే షూట్ అని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాం. మీరు సరే అంటే ముందు వాళ్ళ వర్క్ ఫినిష్ చేసి పంపించేస్తారు. దాందే ఉందండి. రేలంగ్ గారు ప్రతి సినిమాలో కావలసిన నటులు, సిఎస్ఆర్ గారు ఇండస్ట్రీకే గుర్తులు. అవసరాన్ని, అనుభవాన్ని గౌరవించడం మన బాధ్యత. గో అహెడ్. థ్యాంక్ యూ. చారు 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 నా బంగారం అనాలి. నా బంగారం. మంచి ఆలోచన డైరెక్టర్ గారు. టైటిల్స్ కార్డు మీద ఈ మ్యూజిక్ తో మమ్మల్ని అందరినీ షూట్ చేసి పడే. మరే మరే, ఇరుగు పొరుగు ఈ సినిమా టైటిల్ లాగానే ఉంది ఈ సెట్టింగ్ కూడా. అన్నయ్య ఒక్క నిమిషం రా. ఏంటి తప్పుడు? ఒక నిమిషం. ఏంటి తప్పుడు? ఏమైంది? మాట్లాడమే. మన రామకృష్ణుడు. రామకృష్ణకి ఏమైంది? మసూచి పెరిగిందా? ఊరు నుంచి ఫోన్ చేశారా? మనం ఊరికెళ్ళాలన్నయ్య. చిన్నపిల్లడు, రోజు దాడితే ఉంచకూడదు. నేను వెళ్ళి డైరెక్టర్ గారితో చెప్పొస్తానండి. షూటింగ్ అయ్యాక బయలుదేరుతాం. షూటింగ్ ఏంటన్నయ్య? పెద్దోడు. నువ్వు వెళ్ళి కారులో కూర్చో,
నేను వస్తాను. అది కాదన్నయ్యా. ఏమైందండి? చారు చారు షార్ట్ ఓకే. నమస్కారం అండి. నమస్కారం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గురుగారు ఈ షాటే. ఓకే బాబు గారు, ఆల్ ద బెస్ట్. రేపు మీ పుట్టినరోజు, తర్వాత కలుద్దాం. ఏమండి పిలిచారా? ఎందుకు పిలిచారు చెప్పమా? ఓ అదే. తమ్ముడు మేము రెడీ. ఏవండి ఏవండి మనదే. తమ్ముడు రెడీ. మీరు ఇలా వస్తున్నారు, అక్కడి నుంచి మార్క్ రాగానే రౌండ్ తిరిగి పేపర్ వదిలేస్తారు. మీరు అక్కడ హైడ్ అయి ఉంటున్నారమ్మా. అక్కడి నుంచి రౌండ్ తిరిగి అమ్మా కృష్ణ నేను ఇక్కడ చెప్తుంటే ఏంటి ఆలోచిస్తున్నావు, నువ్వు నేరుగా వచ్చి ఈ పేపర్ తీసుకుని చూడాలి. నువ్వు చూస్తున్నప్పుడు ఆయన బయటికి వచ్చి ఆ పేపర్ తీసుకుంటూ రెడీ రెడీ అమ్మా, నీకు అర్థమైపోయింది కదా, నువ్వు వెళ్ళి కృష్ణ. రెడీ సార్ టేక్ సార్ టేక్. తమ్ముడు ఏమైంది? కట్ కట్ కట్. సారీ మాస్టర్, వన్ మోర్. సారీ కృష్ణకుమారి, ఇంకో టేక్ చేద్దాం. రెడీ ఆల్ రైట్ టేక్. టేక్ ఓకే. ప్యాకప్. రామారావు గారు థ్యాంక్ యూ అండి. సినిమా పూర్తయింది, గుమ్మడికాయ కొట్టడమే తరువాయి. నమస్కారం, ఉంటాను. మాస్టర్ గారు ఉంటా. కృష్ణకుమారి. రామారావు గారు, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. పీతాంబరం గారు, రామారావు గారికి ఏమైంది? ఏమైందండి? వాళ్ళ పెద్ద పేరు రామకృష్ణ బాబు పోయారండి. కొడుకు చనిపోతే షూటింగ్ చేస్తున్నారా? ఏంటి సార్ ఇది? క్యాన్సిల్ చేసేవాళ్ళం, ఇంకో రోజు పెట్టుకునే వాళ్ళు. కన్నబిడ్డ కంటే సినిమా అంత గొప్పదా? ఎందుకు చేశారు ఇలా? ఇంతమంది కాల్ షీట్లు మళ్ళీ దొరకవు కదండి. ఆయన వాళ్ళు ఎవరూ నష్టపోకూడదని ఎప్పుడు అంటుంటారు. ఇప్పుడు అదే చేశారు. ఇంటికి రాగానే నీకెదురొచ్చేది నువ్వు ఓదార్చగలిగేది పని మాత్రమే. నేను ఇప్పుడు పని చేయాలి. రోజుకి 3 షిఫ్ట్లు పని చేస్తాను. అద్దంలో మేకప్ లేకుండా ముఖం చూసుకునే తీరిక కూడా దొరకకూడదు. ఎదురు చూస్తున్న నిర్మాతలందరినీ రమ్మను. విన్న కథలన్నీ ఒప్పుకుందాం. ఏ కథకు నిర్మాత లేకపోయినా మనమే నిర్మిద్దాం. కథలోనే నేను బతకాలి. ఆ కీలకం ఏమిటో సెలవిస్తారు. ఆ విద్యారహస్యం అర్జునుల వారికి తప్ప అన్యులకు తెలియదు. అబ్బా, గొప్ప చిక్కు తెచ్చిపెట్టారండి ఈ బృహణాల్ గారు. సరే, ఆ కీలకం ఏమిటో మేమే గ్రహిస్తాం. ఈ ఉత్తర కుమారుడు తలుచుకుంటే సాధించలేదు ఏమీ లేదు. అది సరే బృహణాల్ గారు,
మా ఉత్తర నాట్య విద్య ఎంతవరకు వచ్చింది? పూర్తిగా వచ్చింది. పరీక్షిస్తారా? సంపూర్తిగానే ఉండి సమీక్షిస్తాం. రసజ్ఞులు. చెల్లాయ్, ఈ నీ ఆటపాటలు చిలిపి చేష్టలు అన్నీ కట్టిపెట్టి నాట్య విద్యలో నీకు నీవే సాటి అనిపించుకోవాలి. నీ నాట్య విద్య చూచి అభిమన్య కుమారుడు మూర్చిపోవాలి. నీకెప్పుడు చూచారా బృహన్నాల్ గారు, ఆ అభిమన్య కుమారుడు పేరు చెప్తే మా చెల్లాయికి ఎంత సిగ్గు. నిజంగా మా చెల్లాయికి తగిన వరుడు ఆ అభిమన్యుడే అంటారు. మీరేమంటారు? అవునంటారా కాదంటారా? మీరు అవునంటే నేను కాదంటానా? నేను కాదంటే మీరు ఊరుకుంటారా? కనుక అవునంటాను. భలేవారండి బృహన్నాల్ గారు. నేను వస్తా. బావుగారు, గిరీశం పాత్ర ఎవరు ఊహించలేరు. ఈ బృహన్నల పాత్ర ఎవరు చేయలేరు కూడా. అటువంటిది ఈ 2 పాత్రలు మీరు చాలా అద్భుతంగా చేశారు. ఒక్క విషయం చెప్పమంటారా? మీరు తెలుగువారు అవడం వల్ల